ప్రపంచంలో ధర్మం 4 పాదాల మీద నడవడం మానేసి మోకాళ్ళ మీద దేకుతున్నటువంటి పరిస్థితికి సజీవ సాక్ష్యం ఇజ్రాయెల్ హమాస్ వ్యవహారం. ప్రశాంతంగా తమ పని తాము చేసుకున్నటువంటి ఇజ్రాయెల్ మీద దాడులకు పాల్పడేది, అక్కడ ప్రాణాలు తీసేది హమాస్ తీవ్రవాదులు. ఆ హమాస్ తీవ్రవాదులు ఇక్కడ అటాక్ చేసేసి మళ్ళీ పాలస్తీనాలోకి పారిపోతూ ఉంటారు. అట్లాంటి వాళ్ళని అరెస్ట్ చేస్తేనో కాల్చి చంపుతేనో అక్కడున్న ప్రజలు వచ్చి ఇజ్రాయెల్ మీదకి వ్యతిరేకంగా తయారైపోతుంటారు. అంతేగాని తమ మధ్యలో వాడు వెళ్ళి పక్క దేశంలో చిచ్చు పెట్టాడని వాడిని కంట్రోల్ చేయరు. పైగా ఇజ్రాయెల్ మీద కక్ష పెంచుతారు. చివరికి దాన్ని అడ్డుపెట్టుకుని హమాస్ తీవ్రవాదులు వెళ్ళి చేసినటువంటి దాడి, దారుణమైనటువంటి దాడి, అది చాలా పక్కాగా కనబడినటువంటి అంశం. ఇప్పుడు తాజాగా చూస్తుంటే యాజ్ ద వరల్డ్ షడ్ ఎంజాయింగ్ న్యూ ఇయర్, Hezbollah continue its aerial attacks on Israel. Hezbollah on January 1, 2024 said that it had struck several IDF sites in North Israel on December 31, 2023. A senior Hezbollah official also reacted to Israel Prime Minister Benjamin Netanyahu's reported statement that he would do whatever it takes to restore claim in the north where Israel shares the border with Lebanon, where Hezbollah is based. Hezbollah said that it will not allow Israelis to return to the north and even escalate its attacks if the Gaza war does not end. మేమైతే ఇజ్రాయెల్ మీద ఆధిపత్యం సాధించాం, ఇజ్రాయెల్కి మా లెబనాన్ పరిసరాల్లో ఉన్నటువంటి స్థావరాలను స్వాధీనం చేసుకున్నాం, దాన్ని తిరిగి గెలవనివ్వం అని చెప్తున్నారు. ఎంతవరకు వాస్తవం అనేటువంటిది తెలియదు, ఎందుకంటే వీళ్ళ ఎన్ని విచిత్రమైనటువంటి స్టేట్మెంట్లు ఉంటుంటాయి కాబట్టి.